హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 26వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటగా కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి దాని గురించి అపోజిషన్ రైజ్ చేస్తున్నటువంటి టాపిక్స్ చూద్దాం. అలానే ఎఫ్ఎంఆర్కి సంబంధించి ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అంటాము. మయన్మార్తో మనమే ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ని క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది. సో ఇంకా ఫార్మల్గా దీన్ని స్క్రాప్ చేయలేదు అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్కి సంబంధించి దేని గురించి చెప్తున్నారు అంటే ఇక్కడ స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ గురించి. సో దీని గురించి చూద్దాం. అలానే చెన్నై మెట్రో రైల్ గురించి. సో ఇందులో ఏం స్పెషల్ ఉంది అంటే ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ని 3 క్యాబిన్స్తో తీసుకురాబోతుందన్నమాట. దానికి సంబంధించి ట్రయల్ రన్ని స్టార్ట్ చేసింది. 6వది ద లెసన్స్ ఫ్రమ్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏరియాస్ అంటున్నాం. ఇక్కడ 2004 సునామీ గురించి దాని నుంచి నేర్చుకునేటటువంటి కొన్ని లెసన్స్, ఒక 6 లెసన్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ సునామీ అయ్యి 20 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇచ్చారు. చివరిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి. సో ఇందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి దీనిని డెవలప్మెంట్ అలాగే డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నటువంటి టాపిక్ కింద, అట్లానే వాటర్ రిసోర్సెస్ అన్నటువంటి టాపిక్ కింద కూడా మనము జిఎస్ పేపర్ 3లో భాగంగా చదువుకుంటాం. అయితే మన ప్రధాని నరేంద్ర మోదీ 45,000 కోట్ల రూపాయలతో ఈ కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే మనకి బుందేల్ఖండ్ రీజియన్ అన్నటువంటిది ఉంటుంది. ఈ బుందేల్ఖండ్ రీజియన్లో ఉండేటటువంటి ఆ వాటర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఈ డ్రాట్ ప్రోన్ బుందేల్ఖండ్ రీజియన్ని ఇరిగేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు కెన్ బెత్వా లింక్ అంటే ఏంటి, అలానే కన్సర్న్స్ ఏమేమి వ్యక్తమవుతున్నాయి, అలానే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటాం, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ తెలియాలి. ఇక్కడ చూడండి సమాజ్వాదీ పార్టీ అన్నటువంటిది, అలానే కాంగ్రెస్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి క్రిటిసిజం అనమాట. ఎకలాజికల్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. మరి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ మ్యాప్ చూడండి. ఇక్కడ మనకు కనిపించేది ఇదేమో మధ్యప్రదేశ్ అనమాట. ఈ కలర్లో ఉండేది మధ్యప్రదేశ్, ఎల్లో కలర్ ఉండేటటువంటిది ఉత్తరప్రదేశ్. అయితే ఈ కెన్ బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కెన్ బెత్వా లింకింగ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మనకి కెన్ రివర్ అన్నటువంటిది మనకి సర్ప్లస్ వాటర్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ సర్ప్లస్ వాటర్ని ఇది కెన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో అనమాట. దీనిని ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి బెత్వా రివర్కి అనుసంధానం చేయటం జరుగుతుంది. బెత్వా రివర్ అన్నటువంటిది వాటర్ డెఫిషియంట్. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ డ్రాట్ ప్రోన్ బుందేల్ఖండ్ రీజియన్కి వాటర్ని అందుబాటులోకి తీసుకురావటం అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యం. మరి ఈ రీజియన్లోకి వచ్చేసరికి 2 స్టేట్స్లో చాలా డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ, బాండా, లతిత్పూర్, అలాగే మహోబా, ఇలాంటివన్నీ ఉత్తరప్రదేశ్లో కవర్ అయ్యి ఉంటే ఇటు మధ్యప్రదేశ్లోకి వచ్చేసరికి పన్నా, అలాగే ఛతార్పూర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అలాగే తికంగర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవన్నీ కవర్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్టులోకి వచ్చేసరికి ఏంటి అనేసి చూస్తే 77 మీటర్ల పొడవు, అట్లానే 2 కిలోమీటర్ల వైడ్ ఒక డ్యామ్ని నిర్మించటం జరుగుతుంది. ఆ డ్యామ్ పేరు ఏంటి అంటే దౌదన్ డ్యామ్ అన్నటువంటిది. దౌదన్ డ్యామ్ అది కూడా పన్నా టైగర్ రిజర్వ్ అనేసి ఏదైతే ఉందో ఈ పన్నా టైగర్ రిజర్వ్ యొక్క ఏరియాలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంకో 230 కిలోమీటర్ల కెనాల్ని కూడా నిర్మించటం జరుగుతుంది. మరి ఈ కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మనకి అక్రాస్ ద కంట్రీ 30 రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేసి తీసుకొచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే కేవలం ఇది ఇరిగేషన్ని అందించటం మాత్రమే కాదు. దీని ద్వారా ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మల్టీపర్పస్ డ్యామ్ని, ఇక్కడ దౌదాన్ డ్యామ్ని నిర్మించడం జరుగుతుంది. అంతేకాదు దీని ద్వారా 100 మెగావాట్ల హైడ్రో పవర్ని అట్లానే 27 మెగావాట్ల సోలార్ ఎనర్జీని కూడా దీని నుంచి ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. అట్లానే డ్రింకింగ్ వాటర్ని కూడా ప్రజలకు అందిస్తారు. దీని ద్వారా దాదాపు 62 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ని అందించడానికి కూడా ఇది ఉద్దేశించబడింది. మరి దీని యొక్క కన్సర్న్స్ ఏమేమి వ్యక్తమవుతున్నాయి? ఒకటి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్.
ఇందాకన్నాం పన్నా టైగర్ రిజర్వ్ అనేసి. ఈ పన్నా టైగర్ రిజర్వ్లో ఈ యొక్క డ్యామ్ని నిర్మించడం ద్వారా అక్కడ ఇబ్బందులు అన్నటువంటివి, ఎన్వైరన్మెంటల్ మరియు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కన్సర్న్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. మరి ఎన్జిటి అలాగే మిగతా హైయర్ అథారిటీస్ నుంచి ఇంకా దీనికి పర్మిషన్స్ అన్నటువంటిది రావటం అన్నటువంటిది ఒక ప్రాబ్లం. అట్లానే ఎకనామిక్గా కూడా మనం చూస్తే చాలా కాస్ట్ అన్నటువంటిది ఉంది ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మరియు మెయింటెనెన్స్లో భాగంగా. అదొకటి. అలానే సోషల్గా కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఎలా సోషల్గా అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. సో రిహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు, దీని ద్వారా ఈ పన్నాలో మనకి వాటర్ సెక్యూరిటీ అన్నటువంటిది ఇంకా డేంజర్లో పడుతుంది అన్నట్టుగా కూడా మనం చెప్పచ్చు. అట్లానే చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే వైల్డ్ లైఫ్కి సంబంధించి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద సెక్షన్ 35 అన్నటువంటిది ఉంది. ఈ సెక్షన్ 35 క్లాజ్ 6లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్కి వాటి యొక్క ఇంప్రూవ్మెంట్, బెటర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది కంపల్సరీ ఇవ్వాలి. సో కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ ద్వారా వీటికి ఆ ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది ఉంటుందా, వాటిని బెటర్గా మేనేజ్ చేయొచ్చా, లేదంటే ప్రాబ్లం అవుతుందా అన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ పరిష్కరించాలన్నమాట. అయితే మీరు రివర్ ఇంటర్లింకింగ్స్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎఫ్ఎంఆర్ ఫ్రీ మూవ్మెంట్ రెజైమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాము. అయితే ఏంటి అసలు ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ లేదంటే ఎఫ్ఎంఆర్ అన్నటువంటిది? మనకి అలాగే మయన్మార్ దేశానికి మధ్య ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ యొక్క అగ్రిమెంట్ అన్నటువంటిది ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే మన భారతదేశానికి అట్లానే మయన్మార్కి మధ్య బార్డర్ ఏదైతే ఉందో దీని మధ్య ఏంటి అంటే ఇటు ఈ బార్డర్లో, ఇది బార్డర్ అంటే ఇటు 16 కిలోమీటర్స్ అలానే ఇటు 16 కిలోమీటర్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి అనమాట. ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు ఈ ఏరియా అంతా ఒకటే. యువతలున్న వాళ్ళు అవతల ఉంటారు, అవతలున్న వాళ్ళ రిలేటివ్స్ యువతలా ఉంటారు. కొంతమంది ఇక్కడ నివసించేటటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అటుపక్క ఉంటుంది, కొంతమందికి ఏమో ఇటుపక్క ఉంటుంది. సో రెండు దేశాల మధ్య ఇక్కడ కల్చరల్ ఎక్స్చేంజెస్ అన్నటువంటివి జరుగుతూనే ఉండేవి. మరి దాన్ని గమనించిన తర్వాత ఇటు రెండు దేశాలు కూడా ఏం చేశాయి, సరే ఇటు 16 కిలోమీటర్స్ అటు 16 కిలోమీటర్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అందుకే దీనిని ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. అయితే ఇప్పుడేమైంది, డ్రగ్ ట్రాఫికింగ్ అన్నటువంటిది పెరిగిపోయింది, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటిది పెరిగిపోయింది, అట్లానే మనం చూస్తే ఇంకా ఏంటి ఆర్మ్స్ ట్రాఫికింగ్ అన్నటువంటిది జరుగుతోంది. అట్లానే ఇల్లీగల్ ట్రేడ్ అన్నటువంటిది జరుగుతోంది, ఇల్లీగల్గా వెపన్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి, అట్లానే ఇల్లీగల్ మైగ్రేషన్ అన్నటువంటిది జరుగుతోంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా ఇండియా ఏం చేసింది, ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఏదైతే ఉందో ఇటు 16 కిలోమీటర్స్ ఇటు 16 కిలోమీటర్స్ మూవ్మెంట్ దీన్ని రద్దు చేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించిందనమాట. అది మాత్రమే కాదు, ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్లో ఒక కంచె కూడా ఏర్పాటు చేస్తామనేసి చెప్పింది. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఇంకా ఫార్మల్గా ఈ ఎఫ్ఎంఆర్ అన్నటువంటిది అందుబాటులోకి రాలేదు. అంటే ఏంటి, అనౌన్స్ చేశారు కానీ ఇంకా దానికి సంబంధించి ఫార్మల్గా కూడా దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అన్నటువంటిది జరగలేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ రికార్డ్ ఆఫ్ రైట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చెప్పాలి అంటే స్వామిత్వ స్కీమ్ గురించి అన్నమాట. దీనిని మనం జిఎస్ పేపర్ 2లో భాగంగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే మనకి స్వామిత్వ అన్నటువంటి స్కీమ్. ఏంటి స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అన్నటువంటిది. మరి ఈ స్కీమ్ని మనం చూస్తే ఇటు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్, అట్లానే స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, అలానే స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, అలానే సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ కలిసి చేపడుతూ ఉన్నాయన్నమాట. మరి దీని యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నటువంటిది చూస్తే ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సర్వీసెస్ని మనం రూరల్ ఇండియాలో తీసుకురావాలి అన్నటువంటిది. సో ప్రాపర్టీ
వ్యాలిడేషన్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండేలాగా దీని ద్వారా చూస్తారనమాట. అంటే ఏంటి, ఇందులోకి వచ్చేసరికి ల్యాండ్ పార్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మ్యాపింగ్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. ఎలా మ్యాపింగ్ చేస్తారు అంటే, ఒకటి డ్రోన్ టెక్నాలజీని వాడటం, లేదా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అనేసి ఉంటాయి, కోర్స్ అనేసి. సో వీటిని యూజ్ చేసి రూరల్ ఇన్హాబిటేటెడ్ ఏరియాస్కి మ్యాపింగ్ అన్నటువంటిది చేస్తారనమాట. సో అక్రాస్ ద కంట్రీ ఫేజ్ వైజ్ మేనర్లో దీన్ని చేయటం జరుగుతుంది. మరి దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో ఏదైనా ప్లానింగ్ అన్నటువంటిది చేపట్టాలి అనుకోండి, ఆ ప్లానింగ్కి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే రెవెన్యూ కలెక్షన్ చేసుకోవాలంటే, ఓకే ఇంత ల్యాండ్ అన్నటువంటిది ఉంది, ఇంత రెవెన్యూ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఆ ప్రాపర్టీ రైట్స్ మీద క్లారిటీ అన్నటువంటిది వస్తుంది, రెవెన్యూ కలెక్షన్కి అది ఉపయోగపడుతుంది. అట్లానే మనకి గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేసి ఉంటాయి. మరి వీటిని ఈ ప్రోగ్రామ్ కింద యూజ్ చేసినటువంటి మ్యాప్స్ని బేస్ చేసుకుని బెటర్ క్వాలిటీతో ప్లాన్స్ని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. అంటే పార్టిసిపేటరీ ప్రోగ్రెస్ అన్నటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. మనకి ఏదైతే 11th షెడ్యూల్ అన్నటువంటిది ఉందో మన కాన్స్టిట్యూషన్లో, 11th షెడ్యూల్లో 29 సబ్జెక్ట్స్ అన్నటువంటివి మున్సిపాలిటీస్కి, అర్బన్ గవర్నమెంట్స్కి ఇవ్వటం జరిగింది. మరి అందులో భాగంగా పార్టిసిపేటరీ ప్రోగ్రెస్ని అన్నింటిలో తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూస్తే మన ప్రధాని 58 లక్షల ప్రాపర్టీ కార్డ్స్, అది కూడా 50,000 విలేజెస్, 12 స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చెన్నై మెట్రో రైల్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాం. చెన్నై మెట్రో రైల్ అన్నటువంటి తన యొక్క ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్కి ట్రయల్స్ అన్నటువంటిది స్టార్ట్ చేయబోతూ వస్తుంది. మరి చెన్నై మెట్రో రైల్కి సంబంధించి ఫేజ్ 2 ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. సో ఒక 3 కోచ్ ఉండేటటువంటి డ్రైవర్లెస్ ట్రైన్ అన్నమాట. దీనిని 63,246 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ ఇనిషియేటివ్ కూడా అన్నమాట. సో దీని ద్వారా ఆ సిటీ యొక్క మెట్రో సర్వీసెస్ని మోడర్నైజ్ చేయడానికి, ఓవరాల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లానే మన యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్లో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2004లో మనకి ఇండియన్ ఓషన్ సునామీ అన్నటువంటిది తెలుసు కదా. మరి ఆ సునామీ అయ్యి 20 సంవత్సరాలు అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆర్టికల్స్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ సునామీ చాలా కంట్రీస్ని ఎఫెక్ట్ చేసింది. మరి ఒక గ్లోబల్ డిజాస్టర్గా ఉన్నటువంటి ఈ సునామీ ద్వారా ఒక 6 లెసన్స్ అన్నటువంటివి మనం నేర్చుకోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి దీనిని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి అయితే ఇక్కడ ఫస్ట్ ఒకటి వచ్చేసరికి మ్యాంగ్రూవ్స్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి. మ్యాంగ్రూవ్స్ అన్నటువంటిది మన కోస్టల్ ఏరియాస్లో న్యాచురల్ ప్రొటెక్షన్ అన్నటువంటిది కల్పిస్తుంది. ఈ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బఫర్స్గా పనిచేస్తాయి. కానీ ఇప్పుడేమవుతోంది, ఈ మ్యాంగ్రూవ్స్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది వస్తుంది. దాంతో ఏమవుతోంది, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నటువంటివి వాటి యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది పెరగటానికి ఇది దోహదపడుతోంది. అలాగే రెండవ థింగ్ వచ్చేసరికి మనకి కామన్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోస్ట్ లైన్స్ని ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా 1980s 1990s వీటి ద్వారా ఏంటి, అక్కడ హోటల్స్ పెట్టడం, లీజర్ యాక్టివిటీస్ పెట్టడం, కమ్యూనిటీస్, అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ అక్కడ నుంచి డిస్ప్లేస్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా పోతుంది. అట్లానే తీరాల్లో డెవలప్మెంట్ అన్నటువంటిది ఎక్కువ చేయటం ద్వారా ఆ డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ లాస్, హ్యూమన్ లాస్ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ యొక్క సునామీ ఏదైతే వచ్చిందో అది ఇటు విన్నర్స్ అలానే లూజర్స్ అనేసి మార్కెట్లో క్రియేట్ చేసింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్స్ కావచ్చు, ల్యాండ్ ప్రైస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగాయి. సో ఆ అసెట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కన్నా. అంటే ఏంటి, ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి మార్కెట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రొడక్ట్స్తో కాకుండా ఎక్స్టర్నల్గా వచ్చేటటువంటి ఆ ప్రొడక్ట్స్తో రీప్లేస్ అవ్వటం జరిగింది. దానివల్ల ఆ లోకల్ ఎకానమీస్తో ఉండేటటువంటి ఆ ఇంటర్ డిపెండెన్సీ అన్నటువంటిది తగ్గిపోయింది.
సో ట్రెడిషనల్ లైవ్లీహుడ్ నుంచి ఇటు క్యాజువల్గా తక్కువ పే చేసేటటువంటి లేబర్ వైపుగా చాలా పీపుల్ ట్రాన్సిషన్ అయిపోయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెకనైజ్డ్ ఫిషింగ్ తీసుకురావటం ద్వారా ఏమవుతుంది, పర్టికులర్గా ఎవరైతే నోటీసబుల్ పీపుల్ ఉంటారో, అందులోనూ ట్రెడిషనల్ ఆర్టిజనల్ ఫిషింగ్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఉంటారో, ఆ పర్సన్స్ కావచ్చు, ఆ ప్రాక్టీసెస్ కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోయాయి. అట్లానే ఇప్పుడు ఏంటి, ఇలా దీనికి సంబంధించినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా తగ్గిపోయేసరికి ఓవర్ ఫిషింగ్ అన్నటువంటిది పెరుగుతోంది, వేస్ట్ అక్యుములేషన్ పెరుగుతోంది. సో ఫిష్ బ్రీడింగ్ ఏరియాస్ అన్నటువంటివి మనం లాస్ అయిపోతూ ఉన్నాము. దానివల్ల బీచెస్, సాయిల్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మరింత ఎరోషన్ అన్నటువంటిది జరుగుతోందనమాట. సో ఇప్పుడు ఈ ఎకనామిక్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయి, ప్రొడక్షన్ కావచ్చు, కన్జంప్షన్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రైవేటైజేషన్ అనేసి, లిబరలైజేషన్ అనేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానివల్ల కూడా సిచ్యువేషన్ అన్నటువంటిది మరింత అగ్రవేట్ అవుతుందన్నమాట. అట్లానే 4వది వచ్చేసరికి రిలీఫ్ ఎఫర్ట్స్కి సంబంధించి, అట్లానే లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్కి సంబంధించి అనమాట. సో ఇక్కడ ఏమవుతోంది, సోషల్ స్ట్రక్చర్స్ అన్నటువంటివి అక్కడ ఎవరైతే ఎకనామిక్ లాస్ జరిగిందో, ఆ పీపుల్ ఇల్లు ఇవన్నీ కోల్పోయారో, ప్రాణాలతో బయటపడ్డారో, అలాంటి వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ అన్నటువంటిది కల్పించాలి. అవునా? మరి వాళ్ళకి డిస్క్రిమినేషన్ చూపించకూడదు, ఇన్జస్టిస్ అన్నటువంటిది వాళ్ళకి జరగకూడదు, సొసైటీ నుంచి ఎక్స్క్లూజన్ అన్నటువంటిది ఉండకూడదు. కానీ జరుగుతున్నటువంటిది మాత్రం అదే. ఇప్పటికీ మన దేశంలో కూడా రిలీఫ్ మరియు రిహాబిలిటేషన్ ఎఫర్ట్స్ అన్నటువంటివి చాలా తక్కువగా జరిగాయి. సో సునామీ ఎఫెక్టెడ్ కంట్రీస్లో కూడా మనం చూస్తే సోషల్ డివిజన్స్ అన్నటువంటి వచ్చేసాయి అని కూడా మనం చెప్పచ్చు. ఇన్ఈక్వాలిటీస్ అన్నటువంటివి పెరిగాయి. అలాగే 5వది వచ్చేసరికి ఏంటి అంటే, జెండర్ అన్నటువంటిది ప్రియారిటైజ్ చేయకుండా ఈ రిలీఫ్ అన్నటువంటిది అందించాలి. అట్లానే ఈ రిహాబిలిటేషన్ ప్రాసెస్ అన్నటువంటిది అందించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో ఉమెన్ వల్నరబుల్ పీపుల్ కూడా చాలా మంది ఉంటారు. అవునా? ఇండియన్ ఫిషింగ్ కమ్యూనిటీస్లో ఉమెన్ చాలా మంది ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ యాక్టివిటీస్లో ప్రాసెసింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అలాగే నాన్ ఫిషింగ్ జాబ్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ షెల్స్, అలానే ఫుడ్ స్టాల్స్ రన్ చేయటం, ఇలాంటి వాటన్నిటిలో ఉమెన్ యొక్క రోల్ చాలా ఉంది. కానీ వాళ్ళలో వాళ్ళ యొక్క ఓన్ నేమ్ మీద ప్రాపర్టీస్ తీసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. సో రిలీఫ్ మరియు రిహాబిలిటేషన్ చేస్తున్నప్పుడు చాలాసార్లు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అన్నటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో రిలీఫ్ మరియు రిహాబిలిటేషన్ ప్యాకేజెస్ని ఇలా అఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రకారంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో జెండర్ ఇన్సెన్సిటివ్ రిలీఫ్ మరియు రిహాబిలిటేషన్ పాలసీస్ అన్నటువంటివి అవసరం. చివరిగా 6వది వచ్చేసరికి ఏంటి అంటే, ఈ రిలీఫ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో, ఈ యొక్క పాలసీకి సంబంధించి రిలీఫ్ రిహాబిలిటేషన్ ఇచ్చేది, వాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్కి రెస్పెక్ట్ అన్నటువంటిది ఇవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఎస్పెషల్గా మనం చూస్తే కోస్టల్ కమ్యూనిటీస్లోకి వచ్చేసరికి మనకి చాలా వరకు అందరూ కలిసికట్టుగా ఉంటూ ఉంటారు. మనకి అగ్రేరియన్ వాళ్ళు కావచ్చు, లేదా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ చేసేటటువంటి వాళ్ళు, కుప్పమ్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు అంటే, ఎలక్షన్స్ కన్నా కూడా ఈ యాక్టివ్ డిబేట్ మీద ఎక్కువ వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఈ సునామీ తర్వాత ఏమైంది అంటే, డెమోక్రసీలో వాళ్ళ యొక్క లోకల్ కెపాసిటీస్ అన్నటువంటివి తగ్గిపోయాయి. వాళ్ళ యొక్క ఇండివిజువలిజం, డిపెండెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఇది మాత్రమే కాకుండా జెండర్ ఇన్సెన్సిటివిటీ అన్నటువంటిది పెరిగిపోయింది కమ్యూనిటీస్లో. దానివల్ల మనకి లోకల్ స్ట్రక్చర్స్లో లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు. సో ఈ కన్సర్న్స్ అన్నీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎఫెక్టివ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది జరగాలి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి. దీనిని మనం పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చదువుకుంటాము. మరి రీసెంట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేసి తీసుకురావటం జరిగింది. మరి దీంట్లో చాలా కన్సర్న్స్ అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎలా అంటే, ఆల్రెడీ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఏ ఇయర్లో తీసుకొచ్చారు? 2005లో. మరి దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయాలి కదా ఈ యొక్క కొత్త అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లోకి వచ్చేసరికి మనకి ఇంకా ఈ పార్టిసిపేటరీ గవర్నెన్స్ తగ్గటం, అకౌంటబిలిటీ అనేది, ఎఫిషియన్సీ అనేవి ఇవన్నీ తగ్గేలాగా ఈ బిల్ అన్నటువంటిది ఉంది అన్నటువంటి క్రిటిసిజం ఉందన్నమాట.
మరి ఈ కంటెక్స్ట్లో అసలు బిల్లులో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నటువంటిది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూద్దాం. అయితే ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని తీసుకురావటం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు 2005 యాక్ట్ కింద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అనేసి, అలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అనేసి, ఇవి మనకి NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి అసిస్ట్ చేయటం, SCC అయితే కనుక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి హెల్ప్ చేస్తూ ఉండటం, అసిస్ట్ చేస్తూ ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఈ కొత్త బిల్ అన్నటువంటిది ఏంటి అంటే డైరెక్ట్గా ఇక్కడ NDMA అలాగే SDMA ఏవైతే ఉన్నాయో ఇవే వాటి యొక్క నేషనల్ మరియు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని తీసుకురావచ్చు. అంటే ఈ రెండింటిని కూడా బైపాస్ చేస్తున్నట్టు అనమాట. సో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇప్పుడు అక్కర్లేదు. అంతేకాదు, ఇప్పుడు ఏదైనా డిజాస్టర్ రిస్క్కి సంబంధించి పీరియాడిక్ అసెస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారా, సో వాటికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా NDMAకే ఇప్పుడు ఇచ్చారనమాట. అట్లానే రెండవది డేటాబేస్. అంటే ఏంటి, ఇక్కడ నేషనల్ అలానే స్టేట్ రెండింటికి సంబంధించినటువంటి డేటాబేస్ అన్నటువంటిది ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. ఈ డేటాబేస్లో డిజాస్టర్ అసెస్మెంట్, ఫండ్ అలొకేషన్, ఎక్స్పెండిచర్, ప్రిపేర్డ్నెస్ ప్లాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మూడవది వచ్చేసరికి అపాయింట్మెంట్స్కి సంబంధించి. దేనికి సంబంధించిన అపాయింట్మెంట్స్? NDMAకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ప్రస్తుతం ఏం చేస్తోంది, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే ఇందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ని కానీ ఎంప్లాయ్మెంట్స్ని కానీ అపాయింట్ చేస్తుంది. బట్ ఈ బిల్ ఏం చేస్తోంది, NDMAనే తన యొక్క ఓన్గా ఈ ఎక్స్పర్ట్స్ని కావచ్చు అలాగే ఆఫీసర్స్ని కావచ్చు అపాయింట్ చేసుకోవచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా. అట్లానే ఆల్రెడీ ఉన్నటువంటి కమిటీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేసి, అట్లానే హై లెవెల్ కమిటీ అనేసి, ఈ ఆల్రెడీ ఏవైతే ఈ కమిటీస్ అన్నటువంటివి ఉంటాయో ఆ కమిటీస్కి ఇప్పుడు స్టాట్యుటరీ స్టేటస్ అన్నటువంటిది ఈ బిల్లు కల్పిస్తోంది. అంటే ఏంటి, ఏవైతే ఎక్కువగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే మేజర్ డిజాస్టర్స్కి సంబంధించి ఉంటాయో వాటిని హ్యాండిల్ చేసే కమిటీస్ ఇవి. మరి వీటికి స్టాట్యుటరీ స్టేటస్ని ఇవ్వాలి. అందులోనూ ఈ NCMC ఏదైతే ఉందో దీనికి క్యాబినెట్ సెక్రటరీ దీన్ని లీడ్ చేయటం జరుగుతుంది. అదే HLC అనుకోండి, హై లెవెల్ కమిటీ, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఓవర్సీ చేసేటటువంటి మినిస్టర్ చూసుకుంటూ ఉంటారు. సో వీటికి స్టాట్యుటరీ స్టేటస్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ బిల్ ప్రపోజ్ చేసింది. ఇది మాత్రమే కాకుండా కొన్ని పెనాల్టీస్ కూడా విధించడం జరిగింది. దీనికి పెనాల్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఒక కొత్త సెక్షన్ తీసుకొస్తున్నారు, సెక్షన్ 60A అనేసి. దీని ద్వారా ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడానికి అలానే పెనాల్టీస్ని ఇంపోజ్ చేసుకోవడానికి ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఆ పెనాల్టీ అన్నటువంటిది 10,000కి మించకూడదన్నమాట. సరే, ఇవన్నీ ప్రొవిజన్స్. మరి దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఏమేం కన్సర్న్స్ వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి అన్నటువంటిది చూస్తే, ఒకటి, ఇక్కడ పవర్ సెంట్రలైజేషన్ అన్నటువంటిది జరుగుతోంది, అంతేనా? సో ఈ బిల్ అన్నటువంటిది హెవీగా సెంట్రలైజ్ అయిపోయిందనమాట. సో ఎక్కువ కమిటీస్, అథారిటీస్ అన్నటువంటి వేరియస్ లెవెల్స్లో ఉండటం వల్ల ఈ చైన్ ఆఫ్ యాక్షన్ అన్నటువంటిది చాలా కాంప్లికేటింగ్గా ఉంది. దానివల్ల డిజాస్టర్ రెస్పాన్స్ అన్నటువంటిది డిలే అవ్వచ్చు. సో ఈ చట్టం యొక్క ఇంటెంట్ ఏంటి, తొందరగా రెస్పాండ్ అవ్వటం అన్నటువంటిది. మరి ఆ యొక్క ఇంటెంట్ అన్నటువంటిది ఇక్కడ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని ఈ బిల్ అన్నటువంటిది డైల్యూట్ చేస్తూ వస్తోంది. కొన్ని స్పెసిఫిక్ యూసేజ్ గైడ్ లైన్స్ అనేసి ఉంటాయన్నమాట, వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా. సో ఈ సెంట్రలైజేషన్ అన్నటువంటిది డిలేకి దారితీస్తుంది. సో ఫండ్స్ అన్నటువంటివి స్లోగా డిస్పర్స్ అవుతాయన్నమాట. మరి ఇది మాత్రమే కాకుండా లోకల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ లెవెల్లో ఫండింగ్ ఇవ్వటానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ లేవు. అలాగే అర్బన్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని సెట్ చేయాలి, మెయింటైన్ చేయాలన్నా కూడా దీనివల్ల కష్టమవుతుందన్నమాట. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు డిజాస్టర్ రిలీఫ్ అన్నటువంటిది ఒక లీగల్ రైట్గా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
మరి ఈ బిల్ అన్నటువంటిది డిజాస్టర్ రిలీజ్ని ఒక జస్టిసిబుల్ రైట్గా అడ్రస్ చేయటం అన్నటువంటిది జరగలేదు. అలాగే ఈ రిలీఫ్ మెజర్స్ అన్నటువంటివి మనం చూస్తే చాలా వరకు రాష్ట్రానికి మధ్య చాలా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది, సేమ్ డిజాస్టర్కి సంబంధించి కూడా. అలానే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కి మనం ఈ చట్టాలని ఇంటిగ్రేట్ చేయలేకపోతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెండాయ్ ఫ్రేమ్వర్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, అట్లానే ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, వీటిలో క్లైమేట్ ఇండ్యూస్డ్ రిస్క్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. మరి ఈ బిల్ అన్నటువంటిది ఆ క్లైమేట్ ఇండ్యూస్డ్ రిస్కుల్ని తగ్గించడానికి ఎలాంటి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అన్నటువంటివి లేవన్నమాట. అంటే ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్కి ఇంటిగ్రేట్ చేసేటటువంటి ప్రొవిజన్స్ ఈ బిల్లులో లేవు. అట్లానే చాలా ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. అలానే డిజాస్టర్ అన్నటువంటి ఈ వర్డ్కి డెఫినేషన్ అన్నటువంటిది చాలా రెస్ట్రిక్ట్ అయి ఉందన్నమాట. ఈ రెస్ట్రిక్టెడ్ అలాగే ఒక స్టాటిక్ డెఫినేషన్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్ లాంటి క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ ఉన్నాయనుకోండి, వాటిని అడ్రస్ చేయటం అన్నటువంటిది ఇక్కడ అడెక్వేట్గా లేదు. అట్లానే ఈ ఫెడరల్ డైనమిక్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించేలాగా ఉంది ఈ బిల్ అన్నటువంటిది. అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. దాంతో స్టేట్ గవర్నమెంట్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా, లేదు ఏ చిన్న ఫినాన్షియల్ ఎయిడ్ కావాలి అనుకున్నా అప్పుడు హెవీగా సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫండ్స్ మీద కావచ్చు, డెసిషన్ మేకింగ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వటంతో ఏమవుతుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది, తన యొక్క అటానమీ అన్నటువంటిది ఇక్కడ దెబ్బతింటోంది అన్నట్టుగా. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ ఒక ఇంటిగ్రేటింగ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అన్నటువంటిది మన యొక్క డెవలప్మెంట్ ప్లాన్స్లో తీసుకొచ్చేలాగా ఈ బిల్ అన్నటువంటిది ఉండాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.